పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అమరావతికి వచ్చారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి తెలుగులో మాట్లాడడం కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తో పాటు అమరావతిలో ఆయన నిధులకు సంబంధించి కానీ, 3 ఏళ్ల అమరావతి నిర్మాణ పనుల గురించి కానీ, ఇలా అనేక అంశాలు హైలైట్ గా నిలిచాయి. కానీ ఈ రోజు సభలో ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ముగించిన తర్వాత తన సీట్ లో కూర్చుంటున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ దగ్గరకు పిలిచి తన జేబులోంచి తీసి ఒక చాక్లెట్ ని పవన్ కళ్యాణ్ అందించారు. అయితే ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఉన్నది ఏంటి అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ అంత పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ ఒక చిన్న చాక్లెట్ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు కొంత దగ్గుతో కొంత బాధపడుతున్నట్టున్నారు. అంతేకాదు తన స్పీచ్ లో 2-3 సార్లు ఆయన దగ్గడం కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయిన తర్వాత తన దగ్గర పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్ చాలా మంది విక్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ లో దగ్గారు కాబట్టి విక్స్ అందించారు. విక్స్ ఇచ్చి ఆయన దగ్గు వచ్చింది కాబట్టి తన వద్ద ఉన్నటువంటి విక్స్ ని పవన్ కళ్యాణ్ కి ఇచ్చారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చింది అక్షరాల చాక్లెటే. కానీ ఆ చాక్లెట్ మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు అది చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు. అది కాఫ్కు సంబంధించి, అంటే ఒక దగ్గు వచ్చిన సందర్భంగా గొంతు తడిబారిపోకుండా వెట్టగా అయిపోకుండా ఉపయోగించే చాక్లెట్. అది జనరల్ గా పెద్ద పొలిటీషియన్లు, ముఖ్యమంత్రులు, లేకపోతే పెద్ద పొలిటీషియన్ ప్రధానమంత్రులు ఈ చాక్లెట్ ని రెగ్యులర్ గా వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ మీటింగ్స్ కి అటెండ్ అయిన సందర్భంలో కొంత వాళ్ళు స్పీచ్ ఇచ్చే ముందు, స్పీచ్ ఇచ్చిన తర్వాత కొంత గొంతు తడిబారిపోతుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ చాక్లెట్ ని తీసుకుంటారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనరల్ గా చాక్లెట్ ఉపయోగిస్తారనేది మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ దగ్గడం చూసి ఆయన దగ్గరికి పిలిచి తన జేబులో ఉన్నటువంటి ఆ కాఫ్కు సంబంధించినటువంటి చాక్లెట్ ఇవ్వడంతో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లే అంత పెద్ద వ్యక్తి ఒక చిన్న చాక్లెట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారేంటి అనే చాలా మంది కొంత వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ దాంట్లో వాస్తవం లేదు. అదొక కాఫ్కు సంబంధించిన చాక్లెట్. రెగ్యులర్ గా అందరూ తినే, చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు. గొంతు తడిబారిపోకుండా, అంటే గొంతు వెంటగా మారిపోతుంది, పొడిబారిపోతుంది. అలా పొడిబారిపోకుండా ఉండడానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీచ్ ఇవ్వడానికి రాజకీయ నాయకులు జనరల్ గా ఈ చాక్లెట్ వాడుతూ ఉంటారు. గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన జగన్ కూడా రెగ్యులర్ గా ఈ చాక్లెట్ ని ఉపయోగించే వాళ్ళు, చప్పరించే విజువల్స్ కూడా చాలా సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఉన్న అపోహలకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కొంత నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఒక చిన్న చాక్లెట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారని వెటకారం కూడా మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం లేదు. ఈ రోజు ఈ వీడియో అనేది వైరల్ అవుతున్నప్పటికీ ఆ వీడియోలో ఉన్నది వేరు, బయట జరుగుతున్న ప్రచారం వేరు. చాక్లెట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఒక దగ్గుకు సంబంధించినటువంటి చాక్లెట్. పెద్ద రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉపయోగించే చాక్లెట్ అని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ అమరావతి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అవడంతో పాటు ప్రధాని స్పీచ్ హైలైట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా అద్భుతమైన స్పీచ్, అందరినీ ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్పీచ్ ఇచ్చారు. నారా లోకేష్ కూడా ముందుగా తన స్పీచ్ లో దేశానికి సంబంధించిన అంశాన్ని, పాకిస్తాన్ కి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూ ప్రధాని మంత్రిని గురించి పొగుడుతూ ఆయన స్పీచ్ కూడా సాగడం హైలైట్ గా మారింది. ఈ అన్ని అంశాలని హైలైట్ చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ కి ప్రధానమంత్రి ఇచ్చిన ఆ చాక్లెట్ వైరల్ గా మారిన నేపథ్యంలో దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చింది చాక్లెటే, కానీ అది ఒక కాఫ్కు సంబంధించిన చాక్లెట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాజేష్ టీవీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.